కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్, ఎస్ఐ సందీప్ కుమార్ల ఆధ్వర్యంలో బుధవారం బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామ శివారులో కోడి పందాలు ఆడుతున్నారన్న పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో కోడి పందాల నిర్వాహకులు మరియు కోడి పందాలు ఆడుతున్న మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిని బెజ్జూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ వెల్లడించారు. ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సందీప్ కుమార్, పీసీలు మధు, రమేష్, సంజు మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. మధ్యలో ఈ గ్యాప్ ఉన్నదంతా మనకు కొద్ది 6 ప్లాంట్స్ కంటే ఎక్కువ వేసినా కూడా కవర్ అయిపోతుంది సార్. దీనికి ఇచ్చే ప్లాంట్స్ వాటర్ యూటిలైజ్ చేసుకుంటూ కూడా ప్లస్ ఇప్పుడు యాసంగిలో కొద్ది వరకు వేరే క్రాప్ తోటి పోల్చుకుంటే వాటర్ మిలన్ బాగా సమ్మర్లో కూడా అందరు రైతులు జీలుగా ప్లాన్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మాయిశ్చర్ కన్వర్ట్ చేయడానికి వేడిగాలను జీలుగా విత్తనాలు మనం చుట్టూ వేసి కూడా అయింది. సో ఇలానే ఇంకా కూడా వేరే రైతులు వారికి చూసి, అంటే ప్రతి ఒక్క మండల్లో ఒక మోడల్ లాగా ఇలానే, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనకి టార్గెట్ ఉంది కాబట్టి కొందరు రైతులకి అపోహాలు కూడా ఉంటుంది. సో వాళ్ళు కూడా ప్రతి ఒక్క మండల్లో ఇలానే ఒక మోడల్గా ఆయిల్ పామ్ మనం ప్లాంటేషన్ ఖచ్చితంగా ఉండాలి. అవి ఉంటే మరి అక్కడ చుట్టుపక్కల రైతులు అవి చూసుకొని అది మోటివేట్ అయ్యి ప్రోత్సాహం తీసుకొని మళ్ళీ ఇంకా ముందుకి వచ్చి ఈ ఏవైతే మనం డ్రిప్ సంబంధించిన డీడీ కట్టాల్సిన ఉంటుందో, తర్వాత ప్రభుత్వం నుంచి కూడా డ్రిప్ పెట్టడానికి డ్రిప్ ఇన్స్టాలేషన్కి కూడా సబ్సిడీ కూడా వస్తుంది. దీంతో పాటు ఏవైతే ఆయిల్ పామ్ ఉంటుందో వాటికి కూడా సబ్సిడీ కూడా వస్తుంది. తర్వాత ఎప్పుడైనా పెట్టింగ్ అండ్ ప్లాంటేషన్ చేస్తారో వాటికి లేబర్ ఛార్జెస్ సంబంధించిన కూడా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వస్తాయి. కాబట్టి మా రిక్వెస్ట్ అందరూ రైతులతో కూడా, మీరు వరి కొంచెం మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎకరాలు ఉంటే మీరు 10 ఎకరాలు ఖచ్చితంగా కేటాయించాలి. 5 ఎకరాలు మీకు ఏమైనా ఖచ్చితంగా వరి పెట్టాలి అంటే పెట్టండి. కానీ అందరూ రైతులు మీ దగ్గర 10 ఎకరాలు ఉంటే ఒక 50% ఆయిల్ పామ్ కోసం, 50% వరి కోసం ఇలానే ఒక ప్రణాళిక చేస్తే చుట్టుపక్క మీ దగ్గర ఆయిల్ పామ్ రైతులు కూడా ఉంటారు. సో వాళ్ళతో ప్రోత్సాహం చేసుకొని మనం, ఎందుకంటే దీంతో ఒక 4 సంవత్సరం తర్వాత మంచి ఆదాయం వస్తాయి. ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ డైరెక్ట్గా ఆయిల్ పామ్ ఇండస్ట్రీకి అమ్మేసి, ఇప్పుడు ఎవరైతే మీకు ప్లాంట్ మెటీరియల్ సప్లై చేస్తున్నారో వాళ్ళే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మీ నుంచి ప్లాంట్ పర్చేస్ చేస్తారు. కాబట్టి మీకు మంచిగా ఆదాయం కూడా వస్తాయి. అండ్ ఇది ఏమైనా మనం క్లైమేట్కి కూడా సూట్ అవుతాయి. సో ఇది ఒక చాలా స్టర్డీ క్రాప్ ఉంటుంది, హార్డ్ క్రాప్ ఉంటుంది. కాబట్టి ఏమైనా క్లైమేట్కి కూడా సూట్ అవుతాయి. కాబట్టి అందరూ రైతులు దానికి శ్రద్ధ చూపించి ఇంకా కూడా మంచిగా